నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇటీవల పొదిలిలో జరిగిన హత్య కేసును ఛేదించిన ప్రకాశం పోలీసులు భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యతో పాటు మరో 2 నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ దామోదర్. నగరంలో అట్టహాసంగా మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు. కుటుంబ సభ్యులు అభిమానుల నడుమ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్న సిద్ధా రాఘవరావు. ఇక వివరాల్లోకి వెళితే, పొదిలి పట్టణంలో సంచలనం కలిగించిన హత్య కేసును ప్రకాశం పోలీసులు సకాలంలో ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఒంగోలులోని గెలాక్సీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దామోదర్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పొదిలి పట్టణంలో భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించిన ముద్దలను స్వల్ప వ్యవధిలో అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. నిందితులను 9వ తేదీన కాటూరివారిపల్లె గ్రామ శివారులో మరియు A1ని 10వ తేదీన పొదిలి పట్టణంలోని ఆమె నివాసం వద్ద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పొదిలి సిఐ మల్లికార్జునరావు, పొదిలి ఎస్ఐ కోటయ్య సిబ్బంది నేతృత్వంలో ప్రత్యేక టీంను నియమించి నేరం జరిగిన తీరుని బట్టి త్వరితగతిన దర్యాప్తు జారీ చేసి మార్గదర్శకాలు, సలహాలు అనుసరిస్తూ అన్ని కోణాలలో దర్యాప్తు చేసి మర్డర్ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసును స్వల్ప వ్యవధిలోనే ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పొదిలి సిఐ మల్లికార్జునరావు, పొదిలి ఎస్ఐజీ కోటయ్య, తర్లుపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, పొదిలి కానిస్టేబుల్ కోటేశ్వరరావు, గౌతమ్ కుమార్, రమేష్ బాబు, వీర్రాజులను ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పొదిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఇది. సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది. వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం, ఇల్లీగల్ కాంటాక్ట్గా మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా, అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది. చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు. తర్వాత ఇతను మరలా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరలా ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండే వాళ్ళ ఇంట్లో. సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది. సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది, అతని భార్య. ఇక భర్త ఏమన్నా చేస్తారు, ఇద్దరిని చంపేసే అవకాశం ఉందన్నటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు. సో ఈ నగలన్నీ కుదవబెట్టి మొదట ఒక టీముని పిలిపించారు. పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు. చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు. వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది 1 month క్రితం జరిగింది. లాస్ట్లో ఒక 10 days బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే ప్రాణాలకే ప్రమాదం అని భావించి వీళ్ళిద్దరూ కూడా ఇతన్ని చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక 4 నహీద్, ఫజ్లు, సిద్దిక్, ముబారక్ అనే 4 అక్కడి నుంచి
డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుఫారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావటం. అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని 2 సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం, గొంతు మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈవిడ. ఈ 5 మంది ఈమె ప్లస్ 5 మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు, ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు, ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేశారు. సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం, మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం, ఇది కొంత అనుమానంగా ఉంటుంది అనేసి అక్కడే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం, అవన్నీ చెక్ చేయించడం, డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసు అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమార్ 50,000 ఇచ్చారు. ఆ 50,000 మిగతా 1,50,000 బాకీ ఉంది. ఇది కాంటాక్ట్ మర్డర్ కాబట్టి. సో ఈ 1,50,000 ఇక్కడికి రండి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి పురోగమైనటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కన్ఫెస్ చేస్తున్నాడు, నేను చేశాను. ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది. సో ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వెళ్ళి రిమాండ్. మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించారు. లాయర్పేటలోని సిద్ధా రాఘవరావు నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు తరలివచ్చారు. అర్చకుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను సిద్ధా రాఘవరావు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో కట్ చేశారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుని ఆశీస్సులతో సిద్ధా రాఘవరావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి సిద్ధా రాఘవరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు సిద్ధా సుధీర్ బాబు, ఆయన సతీమణి శృతితో పాటు సిద్ధా కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
యాడికి వస్తున్నానా బర్త్డే సందర్భంగా చెమ్మకుర్తి హరిహర క్షేత్రంలో మా అభిమానులు మాకు సంబంధించిన అందరూ కూడా చాలా అభిమానంతో స్వామివారి సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇక్కడికి ఇచ్చేసిన అభిమానులకు కానీ అట్లానే అక్కడికి రాబోయే అభిమానులు కానీ మా అందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణం నందు 2K వాక్ నిర్వహించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు గల గాంధీ పార్క్ వద్ద నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీని అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, సుదనగుంట బుజ్జి ప్రారంభించారు. అనంతరం ఈ 2K వాక్ లాయర్పేట, మంగమూరు రోడ్డు జంక్షన్, విఐపి రోడ్డు మీదుగా సాగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. తల్లిదండ్రులు విద్యార్థులలో దేశభక్తి భావాలను పెంపొందించే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ జగదీష్ తో పాటు పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎన్నో కార్యక్రమాలు అందరూ బిజీగా ఉన్నా కూడా దాదాపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారు పిల్లల చేత 2K రన్ ప్రాక్టీస్ చేయించడం తలంపుగా పెట్టుకున్నారు. దీనికి ఎంతోమంది మదర్స్ అండ్ ఫాదర్స్ పిల్లలు తీసుకుని ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి దాదాపు మన ఒంగోలు పట్టణంలో చాలా పండగ వాతావరణం క్రియేట్ చేశారు. దాన్ని ముఖ్యంగా HPS స్కూల్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా పిల్లలు తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి వచ్చారు. ఈ వాతావరణం చూస్తుంటే ఫ్యూచర్లో మనం ఒలింపిక్స్లో రాబోయే ఒలింపిక్స్లో అయితే టాప్ క్యారియర్లో ఉంటామన్నది దాదాపు తెలుస్తుంది. ఎందుకంటే అందరం అదే పట్టులో ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారు ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా పబ్లిక్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి అదేంటి వారు పైకి ఎదుగుతా వారితో పాటు దాదాపు ఒంగోలు ప్రైడ్ని కూడా బాగా తీసుకొచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తారని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. రోజు 2K వాక్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాము. జనరల్గా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఇలాంటివి వాటి నుంచి పిల్లలకి కాస్త ఆట విడిపి ఉండాలి. పేరెంట్స్ కూడాను కొంచెం వాళ్ళ పిల్లలు ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుంది ఇవన్నిటిని కొంచెం అప్డేట్ చేస్తూ ఉంటాము. సో అట్లాగే పేరెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంచెం ఒక చేంజ్ తీసుకొని రావాలి. కొంచెం వాళ్ళతోటి మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటారన్న ఉద్దేశంతో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పెట్రియాటిజం. మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఇలాంటివి స్కూల్స్ లెవెల్లోనే పిల్లలకి కూడాను కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకి దేశం ఏంటి దేశభక్తి ఏంటి అనే దాని గురించి. సో ఇవి రెండింటిని పురస్కరించుకొని ఈరోజు 2K వాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ I wish all the best to all my students and parents. విజయవాడ నగర నడిబోర్డున నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం ముమ్మాటికి దుశ్చర్య అని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ ఖండించారు. నల్ల బ్యాడ్జ్ను ధరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 204 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిందన్నారు. కానీ నేడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం సరికాదన్నారు. అధికారులు ఉద్యోగుల పోలీసు సమక్షంలోనే ఈ విధ్వంసం జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇందుకు కారకులైన వారిని అందుకు సహకరించిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నం జనార్దన్ రావు మాట్లాడుతూ మహానీయుని విగ్రహం వద్ద దుశ్చర్యకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొమ్మనేని మురళి, వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, సూర్య బలిజ, కృష్ణ బలిజ, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు దాసరి కరుణాకర్, తిరక శ్రీనివాసులు, కోనుగుంట్ల రజని, కార్పొరేటర్లు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, అంకిరేకుల గురువయ్య, గంగవరపు ప్రవీణ్ కుమార్, సాంస్కృతిక విభాగం జోనల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలిశెట్టి నాగేశ్వరరావు, రాయపాటి అంకయ్య, కారంశెట్టి కిరణ్ కుమార్, సుతారం శ్రీనివాసులు, పట్ర బంగారం, బడుగు కోటేశ్వరరావు, స్వరూప్, జయరావు, కోటి యాదవ్, మోడుబోయిన సురేష్ యాదవ్, తోటపల్లి సోమశేఖర్, ఒంగోలు బుజ్జి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున అదేవిధంగా దళితుల యొక్క మనోభావాలకు సంబంధించిన నాయకులు కానీ అదేవిధంగా బీసీ సంఘాలు కానీ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి దుశ్చర్యలు చేసినటువంటి వాళ్ళని తప్పకుండా మరి శిక్షించి మరి ప్రజలకి మరి ఎవరో కూడా మరి చూపించాలని మేము తీవ్రంగా మరి అందరూ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మరి అనేక మరి విగ్రహాలు ధ్వంసం చేయడమే కాకుండా అనేక మందిని మరి కొడతం చంపడం కూడా జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు. అదేవిధంగా ఇట్లాంటి మహనీయుల యొక్క విగ్రహాలను కూడా మరి ఈ రకంగా ధ్వంసం చేయడం అనేది మరి మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటివరకు మరి ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూసాం. ఆయన కూడా మరి ఎప్పుడూ లేదు. మరి ఈరోజు మరి ఎందుకైనా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయా మరి ఏందో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మరి దీంట్లో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిప్యూటీ సీఎం గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని, దయచేసి ఇటువంటి మీరు అనేక బుక్కులు అనేక సామాజిక న్యాయం మరి నాకు తెలుసు అని అనేక సందర్భాల్లో మీరు చెప్పారు. మీ దృష్టికి కూడా చేస్తున్నాం. ఇటువంటి ఎవరైతే మహనీయుల యొక్క మరి శిలాఫలకాలు కానీ మరి విగ్రహాలను కానీ ధ్వంసం చేయటం అనేది మరి తీవ్రంగా మీరు కూడా మరి అటువంటి వారిని ఖండించాలా. అటువంటి మరి చర్యల్ని మీరు కూడా మరి దాన్ని మీరు ఎటువంటి ప్రోత్సహించకూడదు ఎటువంటి సందర్భాలని మేము తెలియజేస్తూ
ఒంగోలు శర్మ కళాశాలలో 1975 నుంచి 78 వరకు BA చదివిన విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 30 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమకు విద్యను బోధించిన లెక్చరర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి రాజా శిఖామణి మాట్లాడుతూ గతేడాది కూడా 1975-78 బ్యాచ్ BA విద్యార్థులందరూ కలుసుకున్నామని, ఈసారి మొత్తం కళాశాల పూర్వ విద్యార్థులందరూ కలిసే విధంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కళాశాలలో ప్రముఖ నటుడు చిరంజీవి, రచయిత మరుధూరి రాజా, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ వంటి ఎందరో పూర్వ విద్యార్థులు ఉన్నారని, వారందరినీ ఒక చోట చేర్చి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అప్పటి లెక్చరర్, ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, లెక్చరర్లు అయ్యంగారు, చిరంజీవి, సుబ్రహ్మణ్యం, సల్మాన్, శాస్త్రి, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఇది తమ జీవితంలో మరుపురాని రోజు అని అన్నారు. తమను గుర్తు పెట్టుకొని తీసుకువచ్చి సత్కరించడం మర్చిపోలేమన్నారు. ఈ సందర్భంగా ఆ పాత మధురమైన రోజులను గుర్తు చేసుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సూరి, నాగేశ్వరరావు, మోహన్ రావు, ప్రసాద్ పాల్గొన్నారు. కానీ ఒక విషయం, కాలేజీకి ఉన్న ట్రెజరర్ గారు, సో వీళ్ళందరూ కూడా మనకి స్టూడెంట్స్ కలిగింది. మన బ్యాచ్కి కొంతమంది అటెండ్ చేయలేని ప్లేస్. ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ అంటే ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీ. ఎంతో పర్సనల్గా నేను మాట్లాడినప్పుడు చాలాసేపు చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వస్తాను, ఖచ్చితంగా వస్తానన్నారు. సో ఇప్పుడు గురువుగారు చూడాలి, అందరూ గురువుగారు చూడండి. కప్పిన తర్వాత ఇలా పట్టుకోండి. అది గురువుగారు చూడండి, ఏంటి అది ఒకేది అక్కడే చూడు, ఒకసారి ఇలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇటు తిప్పండి గురువుగారు, పట్టుకోండి ఒక్క నిమిషం. రామారావు గారు కేసులున్నా పరిగెత్తుకొని వచ్చారు. పాపం రాకపోతే మేము నెల్లూరు వస్తామని చెప్పారు. సార్ ఇచ్చుడు ఈరోజు చాలా మంచి రోజు, చిరస్మరణమైన రోజు. ఎందుకంటే 48 ఏళ్ల కిందట ఈ కాలేజీలో చదివిన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి మా ఉపాధ్యాయులందరినీ ఇలా సన్మానించడం అనేది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. వారందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మాకు ఈ విధమైనటువంటి సత్కారం చేసి మమ్మల్ని ఎంతో సంతోషపెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీరందరూ కూడా లైఫ్లో బాగా రావాలని, అక్కడి నుంచి ఆరోగ్యాలతో ఉండాలని మా పూర్తి విశ్వాసము, దీవెన. నాడు మన కాలేజీ యొక్క సిఎస్ఆర్ శర్మ కళాశాల 75-78 బ్యాచ్ BA స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అలాగే మన గురువులు సీనియర్ మోస్ట్ ఒక్కొక్కళ్ళు 80, 87, 75 అట్లా ఉన్న పెద్దలు అందరూ కూడా అవైలబుల్ ఉన్న మన లెక్చరర్స్ అందరూ కూడా మన దగ్గరికి రావటం నిజంగా మన అదృష్టం. అది మనం ఈ కార్యక్రమాన్ని రెండవసారి 2023లో చేసాం, మళ్ళీ అగైన్ 24లో చేస్తున్నాం. ఈసారి అన్ని బ్యాచెస్ తోటి గ్రాండ్గా చేయాలనేది ఒక కోరిక. మన కాలేజీ సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ కానీ, అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ, అలాగే సినిమాలో ఉన్న పెద్దలు అందరూ కూడా దరిదాపు మన వాళ్ళు ఉన్నారు, ఒంగోలియన్స్. సో వాళ్ళందరూ కూడా అందరూ శర్మ కాలేజ్ స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ చిరంజీవి కానీ మిగిలిన వ్యక్తులు అందరూ ఉన్నారు ఎంతోమంది. సో వాళ్ళందరినీ కూడా వి విల్ ఇన్వైట్. టీ కృష్ణ గారి అబ్బాయి, అలాగే గిరిబాబు గారి అబ్బాయి, వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాలని ప్లాన్ వేసుకున్నాం. పైగా సింగర్స్ ఉన్నారు, వందే మాత్రం శ్రీనివాస్, ఈ బిలాంగ్స్ టు సిఎస్ఆర్ శర్మ కళాశాల.
కాబట్టి వారిని కూడా మనం ఇన్వైట్ చేసి మరుదూరు రాజా ద గ్రేట్ రైటర్ ఆయన కూడా మనం పిలుచుకుందాం. అలాగే ఇక్కడ చేరిన తర్వాత మనం యొక్క అందరూ కూడా ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకోవాలి, ఏజ్లో ఎలా మనం నడవాలి, ఈ ఏజ్లో ఆఫ్టర్ 60 years అనేది కూడా ఇక్కడికి వచ్చిన లెక్చరర్స్ అగైన్ ఆ రోజు పాఠాలు చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా అగైన్ చిరంజీవి మాస్టర్ గారు కానీ అయ్యంగారు గారని ఒక శ్రద్ధగా వారి యొక్క భావాల్ని ఆరోగ్యం గురించి కానీ ఒక డిసిప్లిన్ లైఫ్ గురించి చెప్పారు. శర్మ కాలేజీలో 75, 78 బ్యాచ్ అయిన మేము అందరం ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అందరు లెక్చర్స్ని కలిసాము. ఆ పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాం. ఈ కాలేజీకి ఏదైనా మాకు చూసిన హెల్ప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. సిఎస్ఆర్ శర్మ కాలేజీ 75, 78 బ్యాచ్ ఈరోజు శర్మ కళాశాలలోనే కలిసాము. చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో మా కార్యక్రమం జరిగింది. దీనికి వృద్ధులైనటువంటి స్టూడెంట్సు, లెక్చరర్సు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇదివరకులో ఉన్నటువంటి అతి ఉత్సాహంగా కార్యక్రమాలు ఏం జరగడం లేదు. ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చినందువల్ల ఈ కాలేజీ చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. దీన్ని పెంచే ఉద్దేశంతో మేము ఏదైనా మంచి చర్యలు తీసుకుంటాం. పాము తన పిల్లల్ని తానే చంపి తిన్న చందంగా మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమం దళిత జాతి మొత్తానికి నష్టం తెచ్చే విధంగా ఉందని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. ఒంగోలు అంబేద్కర్ గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వర్గీకరణ అంశంపై ఆయన మాట్లాడారు. క్రీమీ లేయర్ తీసుకువచ్చి దళిత జాతి మొత్తానికి తీరని అన్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యవహరించిందని అన్నారు. క్రీమీ లేయర్ గురించి అంతగా మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ రిజర్వేషన్ ప్రకారం 50 కుటుంబాల వారే సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి జడ్జిలుగా ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ క్రీమీ లేయర్ వల్ల ఉద్యోగాలు పొందిన దళిత జాతి మొదటి తరం నుంచి చూసుకొని వారికి ప్రభుత్వ రాయితీలు గాని ఉద్యోగాలు గాని తీసివేసే పెద్ద కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో త్వరలో జరిగే భారీ సభకు మాలలందరూ తరలి రావాలని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో దళిత సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, అంబేద్కర్ ఆశయ సమాజ్ జాతీయ అధ్యక్షులు దండేల కృష్ణ, మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొండమురి ప్రకాష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కురుగుంట్ల వెంకటేశ్వర్లు, సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి, బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మాజీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, గిరిజన బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంట సుబ్బారావు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అప్పీలు దాన్ని 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ 5 న్యాయమూర్తుల బెంచ్ విచారించి ఈ కేసులో రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం ఉంది. ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తగిన చర్యలు తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టికల్ 16(4) ఇస్తుంది. కాబట్టి మేము ఈ తీర్పు రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పిస్తూ, అయితే 2004లో ఈవి చెన్నై కేసులో జస్టిస్ సంతోష్ హెగ్డే 5 జస్టిస్ల ధర్మాసనం వర్గీకరణ చెల్లదు, రాష్ట్రాలకు అధికారం లేదని ఇచ్చింది. కాబట్టి దీన్ని 7 జడ్జీల బెంచ్ విచారణ చేయాలి అని ఆ జడ్జిమెంట్లు 2020లో రాశారు. ఈ ఆర్టికల్ 16(4) అడ్డం పెట్టి అది ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగ పుట్టుక నాటికి రాజ్యాంగంలో ఎస్సీలకి 1935 ఇండియన్ యాక్ట్ నుంచి రిజర్వేషన్లు వచ్చినాయి. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నాటి నుండి రిజర్వేషన్లు ఉన్నాయి. మరి బీసీలకు ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి? 1992లో మండల్ కమిషన్ వచ్చాక బీసీలకు వచ్చినాయి. ఇక్కడేమో 1935 నుండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కేంద్రం గుర్తించి చేసిన రిజర్వేషన్లు, ఐడెంటిఫై చేసింది కేంద్రం. పంజాబ్లో ఈ కులాలు, హర్యానాలో ఈ కులాలు, రాజస్థాన్లో ఈ కులాలు, ఆంధ్రాలో ఈ కులాలు, చెన్నై, తమిళనాడులో ఈ కులాలు అని భారతదేశంలో ఉన్న అప్పుడున్న రాష్ట్రాల్లో ఉన్న కులాలన్నింటినీ నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి బీసీఎల్ని ఐడెంటిఫై చేసేది ఎవరు? వీళ్ళని గుర్తించింది ఎవరు? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఆర్టికల్ 162 కానీ, 73 కానీ, 254 కానీ, 232లో కానీ ఉమ్మడి అధికారాలు ఉన్నా ఎస్సీ ఎస్టీల వివాదం వచ్చినప్పుడు పార్లమెంటే అధికారాలే, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాన్ని మాత్రమే వివాదం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలా, అంగీకరించాలా అని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. అదే ఆర్టికల్.
అంటే ఇది ఎట్లా చూసినా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంత దుర్మార్గం అయిందంటే ఎంపెరికల్ డేటా తీయండి మీరు. ఈ తీర్పు వాటన్నిటికంటే చెత్త తీర్పు అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇకనైనా కళ్ళు తెరిచి రాజ్యాంగం చెప్పిన ఆదేశాలను ధిక్కరించకుండా, సుప్రీంకోర్టు తాము సుప్రీం అని భావించకుండా ఇట్లాంటి రాజ్యాంగ వ్యతిరేక తీర్పుల్ని రద్దు చేయాలని కోరుతూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నాడు. మీకు జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో ముందు ఆ డేటా తీయండి. నీకు సంబంధం లేదు ఈ జడ్జిమెంట్లు, నువ్వు పైరవీకారుడివేమో, బ్రోకర్వేమో, జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రామన్ అక్కడ పెట్టి బ్రోకరేజ్ పనులు చేయిస్తున్నామో మాకు తెలియదు. కానీ అట్లాంటిది ఏమైనా చేస్తే మానుకో దయచేసి. ఎప్పటికైనా మీరు ఈ అంశాన్ని ముట్టుకుంటే చరిత్రహీనులు అవుతారని హెచ్చరిస్తా ఉన్నా. రెండో అంశం ముఖ్యంగా మాదిగలకు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.